పవనతనే చైత్రమాసంలో ఉగాది తర్వాత వచ్చే మొదటి తదియను గౌరీ పూజ చేసుకుంటారు. కొందరికి మొదటి తదియనే పంచగౌరిని పెట్టి పూజ చేసుకుంటారు. కొందరికి రెండవ తదియ ఉంటుంది, కొందరికి మూడవ తదియ ఉంటుంది. చైత్రమాసంలో శుక్లపక్షమి మొదటి తదియ రోజు గౌరమ్మను పెట్టుకొని పూజ చేసుకోవాలి. ఇప్పుడు వసంత నవరాత్రాలు, రామనవరాత్రాలు కూడా ఇప్పుడే ఉంటాయి. అమ్మవారిని పూజ చేసుకొని అమ్మవారికి లలితా సహస్రనామాలు, శ్రీ సూక్తంతో అమ్మవారిని పూజించుకొని మనము సకల ఐశ్వర్యాలను పొందవచ్చు. ఈ విధంగా అమ్మవారిని పూజ చేసుకొని మనము చైత్రమాసంలో అమ్మవారికి పూజ చేసుకోవడం వల్ల సౌభాగ్య ప్రాప్తి, మంచి భర్త. ఆ అమ్మవారు పార్వతీదేవి కూడా శివుని కోసం పూజ చేసుకొని ఈ రోజే, ఈ తదియ రోజే ఆమె శివుని భర్తగా పొందుతుంది. కాబట్టి అందుకని ఈ వ్రతాన్ని ఈ చైత్రమాసంలో వచ్చే శుక్ల తదియ రోజు అందరూ పూజ చేసుకుంటారు. ఈ మాసంలో వచ్చే పువ్వులతో, ఈ మాసంలో వచ్చే పండ్లు, కాయలు ప్రతీది అమ్మవారికి నివేదనగా చేసుకొని పులిహోర, గరిజలు, పాయసం ఈ విధంగా అన్ని పలహారాలు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవాలి. ఆ విధంగానే పంచగౌరి అని మనకు పెళ్ళిలో మనకు ఇస్తారు. మనం ప్రతిరోజు గౌరీ పూజ చేసుకుంటాం కదా, ఆ గౌరమ్మని నెల రోజులు, కొందరికేమో నెల రోజుల పాటు గౌరమ్మకి పూజ చేస్తారు. కొందరికేమో ఏ రోజైతే ఏ తదియ ఉంటుందో అదే తదియ రోజు పూజ చేసి ముత్తేదుకే కానీ ఇంటి ఆడపడుచుకే కానీ కాళ్ళు కడిగి సౌభాగ్య సామాగ్రి అంతా పెట్టి బట్టలతో పాటు అమ్మవారి స్వరూపంగా భావించి ఆవిడకి మనం పూజ చేసుకోవాలి, సౌభాసిని పూజ చేసుకోవాలి. అదేవిధంగా మనకు తోచిన కట్న కానుకలు ఇచ్చుకొని కడుపు నిండా భోజనం పెట్టి ఆవిడను సాగనంపాలి. ఈ విధంగా ఎవరైతే, ఏ మహిళ అయితే ఈ విధంగా పూజ చేసుకొని అమ్మవారి కరుణా కటాక్షాలను పొందుతారో వారికి సకల ఐశ్వర్యాలు, సంపదలు, సుఖ సంతోషాలు అన్నీ పొందవచ్చు. అందుకనే ఈ వ్రతాన్ని ఆచరించి అందరూ సుఖశాంతులతో సంతోషంగా ఉండాలని భావిస్తూ ఈ వీడియోని చేస్తున్నాను. అదేవిధంగా అక్షయ తృతీయ రోజే కానీ మధ్యలో ఏదైనా వార నక్షత్రాలు మనకు సరిగ్గా ఉన్నవి చూసుకొని ఆ రోజు కూడా ముత్తేదుకు సుహాసిని పూజ చేసుకొని మనము ఈ వాయినాలు అనేది సమర్పించుకోవచ్చు. అదేవిధంగా వేరే ముత్తేదులను కూడా పిలిచి వాళ్ళకు కూడా వాయినం అనేది ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా మనము ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మనకు సౌభాగ్య ప్రాప్తి, సకల సంపదలు మనకు చేకూరుతాయని ఇందులో చెప్పబడింది. ఈ విధంగా అందరూ